గురుగారు, మహాలక్ష్మీదేవి ఆరాధన వల్ల మనకు సకల సంపదలు చేకూరుతాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ లక్ష్మీదేవి ఆరాధనకు మన సంప్రదాయం ఎలాంటి విధాల్ని సూచించింది? బాగుందమ్మా. లక్ష్మితే అనయ, మహాలక్ష్మి తన వైపు చూసేవారిని చూస్తున్నది అని అర్థంట లక్ష్మీదేవికి. అంటే తన వైపు చూసేవారిని చూస్తుందట. అంటే ఆవిడని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళ వైపు చూస్తుంది. కానక కన్నది కానుపు అంటాను చూడండి. ఒక్కసారి అలా చూస్తుందనమాట. నన్ను చూస్తున్నావు అని అన్నా నీకు కావాల్సింది నేను ఇస్తాను అని చెప్పి. అయితే అమ్మని 3 రకాలుగా పూజ జరుగుతూ ఉంటుందట లక్ష్మీ అమ్మవారికి. కామ్యార్చ, భోగార్చ, లయార్చ అని లక్ష్మీదేవి ఈ లోకంలో 3 రకాల పూజలు పొందుతూ ఉంటుందట. 3 రకాలుగా భక్తుల నుంచి పూజా కార్యక్రమాలు పొందుతుంటుంది. మొట్టమొదటి కామ్యార్చ. కామ్యార్చ అంటే ఒంటరిగానే ఉంటుంది. ఇంకే పక్కన ఎవరు ఏ దేవుడు ఉండడు, విష్ణుమూర్తి యొక్క అవతారంగా ఏమీ ఉండదు. ఒంటరిగా ఉంటూ ఈ లోకంలో భక్తుల యొక్క పూజల్ని పొందుతూ ఉంటుంది లక్ష్మాలయం. ఆవిడ్ని కామ్యార్చ అంటే ఈ పద్ధతిలో కూడా అమ్మవారిని పూజ చేస్తూ ఉంటారు. ఇక భోగార్చ. భోగార్చ అంటే పక్కన విష్ణుమూర్తి ఉంటాడు. పక్కన విష్ణుమూర్తిని పెట్టుకొని విష్ణుమూర్తితో పాటుగా తాను కూడా పూజల్ని పొందుతూ ఉంటుంది. ఈవిడ అటువంటి అవతార విశేషాన్ని, ఆ రకంగా పూజలు పొందేటువంటి లక్ష్మీదేవిని భోగార్చ అంటారు. మూడోది లయార్చ. లయార్చ అంటే విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో దాగి ఉంటుంది. తద్వక్షస్థల నిత్యవాస రసికాం అని చెప్పి ఈనాటికి కూడా మనం వెంకటేశ్వర సుప్రభాతంలో అమ్మవారిని తలుచుకొని మనం పొంగిపోతూ ఉంటాం. ఎప్పుడూ కూడా ఆయన యొక్క వక్షస్థలంలో ఉంటూ ఉంటుందట. ఉండి అక్కడ భక్తులందరినీ కాపాడుతూ ఉంటుంది. ఆవిడ్ని అటువంటి అవతార విశేషాన్ని, ఆ రకంగా పూజా కార్యక్రమాలు పొందేటువంటి అమ్మవారిని లయార్చ అని పిలుస్తారు. అయితే కంటి శుక్రవారము గడియలేడింట అని చెప్పి అన్నమాచార్యుల వారు ఈ లక్ష్మీదేవి యొక్క ఈ లయార్చ అవతారాన్ని ఆ కంటి శుక్రవారం అనేటువంటి అద్భుతమైనటువంటి కీర్తనలో వర్ణించారు. మిగతావన్నీ కూడా తీసేస్తారట వెంకటేశ్వర స్వామి వారికి. కానీ ఇక్కడ మాత్రం తప్పనిసరిగా లక్ష్మీదేవి అక్కడ ఉన్నత సుమా అని తెలియచేయడానికి ఆ ఆభరణ చిహ్నాన్ని మాత్రం ఆ రకంగానే ఉంచుతారట. ఆయనకి శుక్రవారం పూట ఆ స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు అటువంటి స్వామిని కంటి నేను చూశాను శుక్రవారము, ఒక శుక్రవారం పూట కంటి శుక్రవారము గడియలేడింట అని చెప్పి ఆ మహానుభావుడు అన్నమయ్య పొగిడాడు. కాబట్టి లయార్చ వక్షస్థలంలో ఈశానాం జగతోస్ అని చెప్పి మొత్తం ఉండి తద్వక్షస్థల ఆ స్వామివారి యొక్క వక్షస్థలంలో ఉండి రసికాం ఆనందిస్తూ ఉంటుందట. అటువంటి ఎవరైనా ఆనందపడేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా అడిగామనుకోండి, వాళ్ళు కూడా ఆనందంగా మనకిస్తారు. అందువల్ల రసికాం అనేటువంటి పదాన్ని ఆ మహానుభావుడు అక్కడ వాడారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసినప్పుడు లక్ష్మీదేవికి కూడా మనం నమస్కారం చేసినట్లే. అమ్మవారు మనకి సకల సంపదల్ని అనుగ్రహిస్తుంది. ఇది అమ్మవారు 3 రకాలుగా లోకంలో పూజలు పొందుతుంది.